సో నేనిచ్చిన ప్రాంప్ట్ క్రియేట్ ఎ వెబ్‌సైట్ విత్ 2 ఫీచర్స్. ఫస్ట్ ఫీచర్ రిమూవ్ బ్యాక్‌గ్రౌండ్ ఆఫ్ ఇమేజ్ అండ్ సెకండ్ చేంజ్ బ్యాక్‌గ్రౌండ్ ఆఫ్ ఇమేజ్ విత్ కస్టమ్ బ్యాక్‌గ్రౌండ్ ఆఫ్ ఆర్‌జీబీ కలర్స్. సో ఇట్ యూజ్ బీజీ ఏపీఐ. సో ఈ వెబ్‌సైట్ రన్ అవ్వడానికి మనం ఒక ఏపీఐని యూజ్ చేస్తాం. అదే మెయిన్ ఫీచర్ దీనికి. సో మనం ప్రాంప్ట్ ఇలా ప్రెస్ చేసిన వెంటనే మనకి కోడ్ అనేది ఆటోమేటిక్‌గా అది క్రియేట్ చేసుకుంటాం. సో మీకు ఇలా ఏమైనా ఎర్రర్స్ వస్తే కనుక మీరు అటెంప్ట్ ఫిక్స్ కొట్టేసుకోవచ్చు. అది క్లియర్ చేసి ఇస్తుంది మనకి. దానివల్ల ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. సో నెక్స్ట్ నేను చెప్పినా కదా! సో ఇది ఏపీఐ మీద రన్ అవుతుంది. సో ఆ ఏపీఐ కోసం మనం ఒక ఎక్స్టర్నల్ వెబ్‌సైట్‌కి లాగిన్ అయ్యి డెవలపర్ సెట్టింగ్స్‌లో నుంచి ఏపీఐ కీ అనేది తీసుకోవాలి. నేను మీకు చూపిస్తాను. సో మనకిప్పుడు కోడ్ అయితే ఫిక్స్ చేసి ఇచ్చింది ఎర్రర్స్‌ని. మనకి ప్రివ్యూ ట్యాబ్‌లో మనకి ప్రివ్యూ అనేది చూపిస్తుందనమాట. సో కాస్త టైం పడుతుంది. మనకి ప్రివ్యూ అయితే వచ్చింది. సో మీరు అప్లోడ్ చేసిన వెంటనే సో మనం ఇలా ఫోటో అప్లోడ్ చేసాం. ఇప్పుడు రిమూవ్ బ్యాక్‌గ్రౌండ్ చేసిన వెంటనే మనకి సో చూసారు కదా! మనకి వాలిడ్ ఏపీఐ కీ అనేది ఇవ్వలేదు. మీరు మెన్షన్ చేయలేదు. సో అందువల్ల ఇమేజ్ అనేది ప్రాసెస్ అవ్వలేదని చెప్తుంది. సో ఆల్రెడీ మనకి ఇక్కడ చూపించిందనమాట. సో రిమూవ్.బీజీ అనే వెబ్‌సైట్‌కెళ్ళి మనం ఆ ఏపీఐని తీసుకోవాలి. అండ్ ఆ ఏపీఐని మనం ఇక్కడ కోడ్‌లో మెన్షన్ చేయాలి. సో రిమూవ్.బీజీ వెబ్‌సైట్‌కి లాగిన్ అవ్వండి. అండ్ ఇక్కడ న్యూ ఏపీఐకి క్లిక్ చేసిన వెంటనే మనకి ఏదైనా సేమ్ నేమ్ ఇవ్వండి. రిమూవర్ అని ఏదోటి. క్రియేట్ ఏపీఐ కొట్టిన వెంటనే మనకి ఏపీఐ అనేది క్రియేట్ అవుతుంది. సో ఈ ఏపీఐ కీని కాపీ చేసుకొని సేవ్ చేసుకోండి. నెక్స్ట్ సో ఈ ఏపీఐ కీని మనం మన కోడ్‌లో మెన్షన్ చేయాలి. సో అది ఎక్కడ ఏంటి అనేది నేను ఇప్పుడు చూపిస్తాను. సో మీరు యాప్.tsx అనే ఫైల్‌కెళ్ళండి. సో ఇక్కడ మీకు 30th లైన్ చూసారు కదా! ఇక్కడ ఇచ్చాడు రీప్లేస్ విత్ యాక్చువల్ ఏపీఐ కీ. సో ఇక్కడ వితిన్ కోట్స్‌లో మనకి మన ఏపీఐ కీని పేస్ట్ చేయండి సేవ్ చేసుకున్నది. సో అండ్ సేవ్ చేసుకోండి కోడ్‌ని. అండ్ నెక్స్ట్ వెంటనే మనకి ప్రివ్యూ లోడ్ చేసుకున్న వెంటనే మనకి టైం పడుతుంది. మళ్ళీ ప్రివ్యూ వస్తుంది. సో ఈసారి అయితే మనకి వర్క్ అవుద్దనమాట. సో జస్ట్ వెయిట్. ఇప్పుడు మళ్ళీ నేను అప్లోడ్ చేస్తున్నాను రిమూవ్ బ్యాక్‌గ్రౌండ్ చేసిన వెంటనే సో ఇట్ విల్ టేక్ టైమ్. అండ్ ఇమేజ్ అనేది మనకి ప్రాసెసింగ్ అవుతుంది. సో ఇదిగోండి మనకి బ్యాక్‌గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోయింది. సో ఏపీఐ యూజ్ చేసాం కాబట్టి ఇప్పుడు కరెక్ట్‌గా మనకి రిమూవ్ అయింది. అండ్ మనకి ఇష్టం వచ్చిన కలర్స్‌తో ప్లెయిన్ బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ చేంజ్ చేసుకోవచ్చనమాట. సో మీకు ఫుల్ స్క్రీన్‌లో చూపిస్తాను. ఇది వెబ్ మోడ్ కాబట్టి మనకి సేమ్ ఇంకో ఆప్షన్ తీసుకొని చేద్దాం. ఇంకో పిక్. సో ఈసారి ఈ పిక్ సెలెక్ట్ చేసుకుందాం. సో మళ్ళీ రిమూవ్ చేసిన వెంటనే మనకి ప్రాసెసింగ్ అనేది అవుతుంది. అండ్ పిక్ అనేది మనకి వెంటనే క్లియర్ అవుతుంది. సో ఇది కొంచెం బ్యాక్‌గ్రౌండ్ నేను లైట్ గ్రేయిష్ షేడ్ అనేది కొంచెం తీసుకుంటున్నాను. సో ఇప్పుడు మీరు డౌన్లోడ్ ఆప్షన్ అయితే లేదు. నేను నార్మల్‌గా సేవ్ చేసుకున్నాను ఇమేజ్. సో ఈ డౌన్లోడ్ ఆప్షన్ కోసం మళ్ళీ మనం కోడ్‌కి వెళ్దాం. సో డౌన్లోడింగ్ చూసారు కదా! సో ఇక్కడ నేను కోడ్‌లో మళ్ళీ టైప్ చేస్తాను. ఇక్కడ ప్రాంప్ట్ ఐ నీడ్ ఎ డౌన్లోడ్ ఆప్షన్ అని చెప్పి యాడ్ డౌన్లోడ్ ఆప్షన్ టు సేవ్ ద ఇమేజ్ లోకల్లీ. సో ఇది నేను చేసి వెంటనే ఎంటర్ క్లిక్ చేసిన వెంటనే మనకి అది ఆటోమేటిక్‌గా ఆ ఫంక్షన్ అనేది యాడ్ చేస్తుందనమాట. సో మళ్ళీ సేమ్ కోడ్ ప్రాసెస్ తీసుకొని ఆటోమేటిక్‌గా క్రియేట్ చేస్తుంది. అప్డేట్ అవుతుంది కోడ్. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన వాళ్ళు ఉంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కంటెంట్ మనం చాలా పోస్ట్ చేస్తాం. సో ప్రివ్యూ ట్యాబ్‌లో మనకి ఇప్పుడు అప్డేట్ అయిపోయింది. ఇప్పుడు మనకి డౌన్లోడ్ ఆప్షన్ కూడా చూపించాలి. సో చెక్ చేద్దాం. సో రిమూవ్ చేశాను. రిమూవ్ అయిపోయింది. అండ్ మనకి బ్యాక్‌గ్రౌండ్ కూడా వర్క్ అవుతుందో చూద్దాం. వర్క్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఇమేజ్ అనేది డౌన్లోడ్ చేసాం.
సో డౌన్లోడ్ ఆప్షన్ కూడా ఇచ్చింది, మనకి డౌన్లోడ్ కూడా అవుతుందన్నమాట. అంతే ఇప్పుడు మనం ఈ వెబ్సైట్ని డిప్లాయ్ ఎలా చేయాలో కూడా మీకు చూపిస్తాను. సో ఇక్కడ డిప్లాయ్ అని ఉంది కదా, ఈ డిప్లాయ్ క్లిక్ చేసిన వెంటనే అది మనకి అప్లికేషన్ ఆటోమేటిక్గా అది నెట్‌లిఫైలోకి ఇంపోర్ట్ చేసుకుంటుంది అండ్ మనకి వెబ్సైట్ అనేది డిప్లాయ్ చేసి ఇస్తుంది నెట్‌లిఫైలో. నెట్‌లిఫై వెబ్సైట్ మీ ఎవరికైనా నెట్‌లిఫై వెబ్సైట్ లేకపోతే కనుక వెంటనే క్రియేట్ చేసుకోండి. మనకి ఫ్రీ హోస్టింగ్ అనేది నెట్‌లిఫై యాప్ యూజ్ చేసి చేసుకోవచ్చు అనమాట. సో స్టిల్ లోడింగ్. సో చూసారు కదా, మనకి ఒక హోస్ట్ చేసి ఇచ్చింది ఇది. ఇది పబ్లిక్ లింక్ అనమాట. ఇది యూజ్ చేసుకొని మనం ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. సో మనకి హోస్ట్ అనేది అయింది. ఈ లింక్ యూజ్ చేసుకొని ఎవరైనా ఈ యాప్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు పబ్లిక్‌గా వర్క్ అవుతుందో లేదని చెక్ చేద్దాం. సో లెట్ మీ చెక్ విత్ డిఫరెంట్ ఇమేజ్. ఓకే, ఇది చెక్ చేద్దాం. సో రిమూవ్ చేసాం, లోడ్ అవుతుంది. సో రిమూవ్ అయితే అయింది అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా ఇట్స్ వర్కింగ్. సో డౌన్లోడ్ ఆప్షన్ కూడా చెక్ చేద్దాం. సో ఇట్స్ పర్ఫెక్ట్లీ వర్కింగ్. సో ఈ విధంగా మీరు వెబ్సైట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు అండ్ మనం అంతేకాకుండా ఈ వెబ్సైట్ని మన నెట్‌లిఫై అకౌంట్తో లాగిన్ అయ్యి మన అకౌంట్లో క్లెయిమ్ చేసుకోవచ్చు. సో మన అకౌంట్లో అది సేవ్ అయిపోయి ఉంటుందన్నమాట. సో ఐఎమ్ లాగింగ్. సో ఇంకా లోడ్ అవ్వలేదు, జస్ట్ చెక్ చేద్దాం మళ్ళీ. ఇప్పుడు చూపించింది ఫేమస్ ఫోక్స్. సో మనం నేమ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు కావాల్సి వస్తే. నేమ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. మన డొమైన్ ఏమైనా ఉంటే మనం ఆల్రెడీ పేడ్ డొమైన్స్ కూడా వాడుకోవచ్చు అనమాట. సో ఇట్స్ వర్కింగ్. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.